అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం వైభవంగా ఈరోజు స్టార్ట్ చేసిన పరిస్థితి. ప్రభుత్వం చెప్పిన విధంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగింది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాన్ని మొదలుపెట్టిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఈరోజు కాల్బారున్న పరిస్థితి కూడా కాదు. అయితే మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే సన్నబియ్యం పంపిణీ చేసి ఆ లబ్ధిదారులు ఎవరైతే కార్డు హోల్డర్స్ ఉన్నారో కార్డు హోల్డర్తో మాట్లాడారో, మనతో పాటు ఆ జిల్లా కలెక్టర్ ఉన్నారు. అసలు ఈరోజు రెస్పాన్స్ ఎట్లుంది, ఆ డీలర్ షాపులను పలు షాపులను కూడా విజిట్ చేసిన పరిస్థితి. ఒకసారి ఆ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సార్తో కూడా మాట్లాడించి వాస్తవికాలు ఎట్లుంది, రెస్పాన్స్ గ్రౌండ్ లెవెల్లో ఎట్లా వస్తుందో తెలుసుకుందాం. సార్, ఎన్ని విజిట్ చేసిండ్రు ఈరోజు, ఎంత ఎక్కడెక్కడ తిరిగిండ్రు, ఏంటి సార్? సో ఈరోజు మన జిల్లాలో సన్న బియ్యం పంపిణీ ఏర్పాటైంది. రేషన్ షాప్ నుంచి మనం ఇప్పుడు ముందు దొడ్డు బియ్యం ఇవ్వడం జరుగుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ పరంగా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతున్నాయి. మన జిల్లాలో మనకి సన్న వడ్లు వచ్చింది. దానికి 500 రూపీస్ బోనస్ ఇచ్చేసి మన మిల్ ద్వారా మిల్లింగ్ చేసేసి ఇప్పుడు పంపిణీ జరుగుతున్నాయి. ఈరోజు నేను 3 FPS షాప్ విజిట్ చేశాను. ఒకటి జైపూర్ హెడ్ క్వార్టర్, తీగల్ పహాడ్ అండ్ నస్పూర్లో. అందరూ బెనిఫిషరీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకు మన జిల్లాలో దాదాపు దొడ్డు బియ్యం తక్కువ మంది తింటారు, సన్న బియ్యం ఎక్కువ మంది తింటారు. దాని నుంచి రకరకాల ప్రాబ్లం వస్తున్నాయి. రీసైక్లింగ్, అదే అంటే ఇదే వడ్లు కొన్ని మళ్ళీ అమ్ముకొని మళ్ళీ మిల్ ద్వారా రావడం జరుగుతున్నాయి. ఏమైనా మన వడ్లు ఇస్తాం దానికి అమ్ముకొని, సో అట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఐ థింక్ మీ అందరూ ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ చూశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు లోయెస్ట్ ప్రిఫరేజ్ ఏమైనా ఉన్నాయి అంటే బయట మనకి రాషన్కి వచ్చిన ఏమైనా వడ్లు ఉన్నాయి, బయట అసలు లోయెస్ట్ ఇన్ కంట్రీ ఇప్పుడు అవుతున్నాయి. ఇప్పుడు సన్న బియ్యం ఏర్పాటు చేస్తే అసలు ఏం పొడు అందరూ తింటారు అండ్ మంచిగా ఉంటారు. ఎట్లుంది సార్, అంటే ఇప్పటికే షాపులు విజిట్ చేసిన పరిస్థితి, గతంలో PDS రైస్పై పలు రకాల ఆరోపణలు, తర్వాత మహారాష్ట్రకు తరలిపోతున్నాయని, ఇప్పటి నుంచి ఎటువంటి దీనిపై రెస్పాన్స్ ఉండబోతుంది? దీంతో పాటు లబ్ధిదారుల నుంచి ఎట్లుంది సార్? ఇప్పుడు కార్డ్ హోల్డర్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉన్నాయి. అందరూ దానికి తింటారు. సో మనకి ఎప్పుడైనా అది తిన్నరు ఆ టైంకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు మళ్ళీ దానికి ఏం చేయాలి, ఏదో ఒక రేట్ నుంచి అమ్ముకోవచ్చు, అది మళ్ళీ వేరే రాష్ట్రంకి లేదా మన రాష్ట్రంలో మళ్ళీ తిరిగి మిల్స్ నుంచి మళ్ళీ మన గోడౌన్కి వస్తున్నాయి. సో అట్లా ఏం రాదు. ఇప్పుడు కూడా విజిట్ చేశాను, అడిగాను ఎంత అందరికీ ఇంటైటిల్ వాళ్ళకి తెలుసు. కొన్ని కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది, కొన్ని మెంబర్ ఎడిషన్ కూడా చేయడం జరిగింది, ఇంకా కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. మళ్ళీ దానికి వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. అందరూ హ్యాపీగా ఉన్నారు. అండ్ ఐ హోప్ ఇప్పటి నుంచి ప్రతిసారి మనం సన్న వడ్లు మాత్రమే ఇస్తాము కాబట్టి వాళ్ళు మంచిగా ఉంటారు, మంచిగా తింటారు. అండ్ దేర్ విల్ బి నో ప్రిఫరేజ్, అంటే దానికి మళ్ళీ రీసైక్లింగ్ అన్నీ ఏముండదు, జీరో ప్రిఫరేజ్ ఉంటుంది. అట్లా మన జిల్లాలో ఉంటుంది. ఎట్లుండబోతుంది సార్, అంటే స్టేట్ నుండి ఇప్పటివరకు గైడ్లైన్స్ ఎట్లా వచ్చింది, రానున్న రోజుల్లో దీనిపై ఎట్లుండబోతుంది, కంటిన్యూషన్ సంబంధించిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీని మీద ఏదైనా చర్చ జరిగిందా, ఏదైనా రివ్యూ జరిగిందా? సో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా ఇప్పుడు మనకి ఎంత అలాట్మెంట్ ఉండాల్సింది, ఐ థింక్ 4,200 మెట్రిక్ టన్స్ అలాట్మెంట్ ఉండాల్సింది, సగం ఇచ్చి ఉన్నారు. అది ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇస్తారు. సో మనకి సఫిషియెంట్గా ఫైన్ వెరైటీ రైస్ అంటే సన్న బియ్యం ఉన్నాయి అండ్ వీఆర్ కంఫర్టబుల్. దానికి ఇప్పటి నుంచి ఇదే మాత్రం నడుస్తుంది. ఐ థింక్ గౌరవ్ CM గారు కూడా లాంచ్ ప్రోగ్రాంలో చెప్పారు ఇప్పుడు ఏమైనా అవుతుంది, ఇప్పుడు లైఫ్ టైం ఈ సన్న బియ్యం మాత్రమే అందరికీ అందుబాటులో ఉంటుంది. దాని నుంచి మంచి జరుగుతుంది. ఐ హోప్ సో. రైట్ సార్, థ్యాంక్ యూ. జిల్లాలో ఉన్న ప్రజలకు కలెక్టర్ గారు ఏం చెప్పబోతున్నారు? సో ఈ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటైంది. మీ అందరూ కూడా దానికి తీసుకోండి, తినాలి. బయట దానికి ఎవరికి ఏమి ఇవ్వడానికి లేవు. ఇప్పుడు ముందు దొడ్డు బియ్యం ఉన్నాయంటే తినకపోతే బయట ఇస్తున్నారు. ఇప్పుడు సన్న బియ్యం, మంచి బియ్యం ఇస్తాను. అందరికీ బెనిఫిట్స్ నుంచి క్వాలిటీ కూడా చూశాను, మంచి క్వాలిటీ బడ్లు ఉన్నాయి. సో మంచిగా దానికి తినాలి. అండ్ అందరికీ ఎంటైటిల్మెంట్ పరంగా మనం ఇవ్వడానికి రెడీ ఉన్నాము. ఎంటైటిల్ పరంగా ఏమైనా ఇష్యూ అయితే మన దృష్టికి తీసుకురాలి, డెఫినెట్లీ ఇనిషియేట్ యాక్షన్. సో ఇప్పటి నుంచి అన్ని ఇన్స్టిట్యూషన్స్లో, హౌస్ హోల్డ్స్లో అందరికీ సన్న బియ్యం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ మంచిగా తినాలి అండ్ దే షుడ్ బి హ్యాపీ. అండ్ గవర్నమెంట్కి ఒక మంచి పథకాలు తీసుకువచ్చారు కాబట్టి వీ షుడ్ థ్యాంక్ గవర్నమెంట్. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఇప్పటి నుంచి సన్న బియ్యమే ఇస్తున్నాం. ఇది ఇన్స్టిట్యూషన్ నుంచి మొదలుకొని
కార్డు హోల్డర్ వరకు సన్న బియ్యమే ఇస్తామని జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి. అయితే ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది ఇది ఒక మంచి స్కీము. దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలి. ఎవరు కూడా ఎక్కడైనా టెక్నికల్గా ఏదైనా ఇబ్బంది అయితే జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సంప్రదించవచ్చని చెప్పిన పరిస్థితి. దీంతోపాటు ఇప్పటికే తను 3 సెంటర్లు తిరిగాను, మంచి రెస్పాన్స్ ఉంది. ప్రభుత్వం కూడా చాలా మంచి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అంశంలో ఎటువంటి ఇబ్బంది ఉన్న అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.